ఫార్మా ఈ-కార్ రేస్ విషయంలో తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు సంబంధం లేదని హైకోర్టులో దాఖలు చేసిన రిప్లై అఫిడవిట్లో కేటీఆర్ పేర్కొన్నారు. ఒప్పందాల అమల్లో విధానపరమైన అంశాలను చూసే బాధ్యత మంత్రిగా తనది కాదని కేటీఆర్ తెలిపారు. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై అనుమతుల వ్యవహారాన్ని సంబంధిత బ్యాంక్ చూసుకోవాలన్నారు. ఈ-కార్ రేస్కు ప్రమోటర్గా బాధ్యతలు తీసుకునే ముందు చెల్లింపుల విషయంలో చట్ట ప్రకారం అన్ని అంశాలను చట్టబద్ధమైన సంస్థ అయిన హెచ్ఎండిఏని చూసుకోవాలన్నారు. 10 కోట్ల మించిన చెల్లింపులకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని హెచ్ఎండిఏ నిబంధనలో ఎక్కడా లేదని కేటీఆర్ తెలిపారు. నిధుల బదిలీకి మంత్రిగా తనకి సంబంధం లేదన్నారు కేటీఆర్. 10వ సీజన్ పోటీలు జరగలేదు కాబట్టి రిఫండ్ కోసం ఫార్ములా ఈ రేస్ సంస్థకు దరఖాస్తు చేసుకోవచ్చని కేటీఆర్ సూచించారు. ఫార్ములా ఈ-కార్ రేస్ విషయంలో తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు సంబంధం లేదని హైకోర్టులో దాఖలు చేసిన రిప్లై అఫిడవిట్లో కేటీఆర్ పేర్కొన్నారు. ఒప్పందాల అమల్లో విధానపరమైన అంశాలను చూసే బాధ్యత మంత్రిగా తనది కాదని తెలిపారు కేటీఆర్. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై అనుమతుల వ్యవహారాన్ని సంబంధిత బ్యాంక్ చూసుకోవాలన్నారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, రాజేంద్ర, తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఫార్ములా ఈ-కార్ రేసుకు సంబంధించి ఇప్పటికే 31 వరకు ఒకవైపు అతనిపైన నాట్ టు అరెస్ట్ అనే అంశంపై ప్రస్తుతం మనకు ఊరట లభించిన 31వ తేదీకి కేసు అనేది విచారణ వాయిదా పడింది. అయితే ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే ఇప్పటికే కోర్టులో ఉన్న కేటీఆర్ సంబంధించిన కేసుపై ఇప్పటికే ఏసీబీ అధికారులు దీనికి సంబంధించిన కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. ఈ కౌంటర్ అఫిడవిట్ లో ఒకవైపు ఏసీబీ కీలకమైన అంశాలను పేర్కొంది. ఆ అంశాలకు తగ్గట్టుగానే కేటీఆర్ కూడా రిప్లైగా సెల్ఫ్ అఫిడవిట్ అయితే దాఖలు చేశారు. ఏదైతే ఒప్పందాలు కావచ్చు, విధి విధానాలకు సంబంధించి తనకు సంబంధం లేదు, ఏదైతే బడ్జెట్ కేటాయించారో బడ్జెట్ కేటాయించిన సంబంధించి విధానపరమైన అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి ఆ ప్రభుత్వ అధికారులదే బాధ్యత ఉంటుంది, తనకు సంబంధం లేదన్న అంశాన్ని ప్రస్తుతం కేటీఆర్ సెల్ఫ్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఫార్ములా ఈ-కార్ రేసుకు సంబంధించి బడ్జెట్ ఏదైతే రిలీజ్ అయిందో బడ్జెట్ కు సంబంధించిన చాలా ఆరోపణలు మాజీ మంత్రి కేటీఆర్ పైన వస్తున్న నేపథ్యంలో అతను లీగల్ గా ఒపీనియన్ తీసుకున్న తర్వాతే కేటీఆర్ సెల్ఫ్ అఫిడవిట్ అయితే దాఖలు చేశారు. ఈ సెల్ఫ్ అఫిడవిట్ కి సంబంధించి పూర్తిగా డబ్బుల బదలాయింపుకు సంబంధించి విదేశీ సంస్థలకు ఇటు ఎలాంటి పర్మిషన్స్ లేకుండా బదలాయింపులు అనేవి జరిగాయి కాబట్టి ఈ బదలాయింపులకు సంబంధించి ఎవరైతే నా మీద ఆరోపణలు చేస్తున్నారో ఇవన్నీ తప్పు. ఎందుకంటే ఆ బాధ్యత మొత్తం కూడా హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారుల మీద ఉంటుంది, లేకుంటే ఆర్బీఐకి సంబంధించిన ఎవరైతే ఇష్యూ చేశారో ఆ విధి విధానాలు ఎవరైతే ఖరారు విధానాలు ఫాలో కాకుండా చేశారో ఆ ఎంయూడి సమస్య అనేది దానిపైనే ఉంటుందని ఒక క్లారిటీగా ప్రస్తుతం అయితే సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు. మరి సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేయడం పట్ల ఇప్పటికే కేటీఆర్ పైన ఆరోపణలు రావడం, ఆ ఆరోపణలన్నీ కూడా నిజమైనట్టుగా ఇప్పటికే ఒకవైపు జేసీబీ దాన్ని గుర్తించింది, ఆ కౌంటర్ కూడా దాఖలు చేసింది. కేటీఆర్ మీద పూర్తిగా కేటీఆర్ చేయబట్టే తన కింద ఉన్నటువంటి ఏదైతే ఎంయూడి చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో అతని పైన ఏదైతే ఒత్తిడి తెచ్చి ఈ ఏదైతే నిధులన్నీ కూడా బదలాయింపులు జరిపాయని పూర్తిగా ఆరోపణలు, ఇటు ఏసీబీ కూడా కౌంటర్ నేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే కేటీఆర్ అయితే సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు. తనకి ఎటువంటి సంబంధం లేదనే అంశాన్ని అయితే చెప్పారు. ఇదే కాకుండా 10 కోట్ల మేర బదిలీలు జరిగితే తప్పనిసరిగా పై స్థాయి గైడ్ లైన్స్ ఫాలో అవుతూ ఇటు పరిపాలనా అనుమతులు తప్పనిసరి అనేది పూర్తిగా తప్పని కూడా కేటీఆర్ సెల్ఫ్ అఫిడవిట్ లో కూడా పేర్కొన్నారు. మొత్తం మీద చూసుకుంటే ఓవరాల్ గా ఇటు కేటీఆర్ సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేయడం, దానికి అంటే ఈ ఫార్ములా ఈ-కార్ రేసుకు సంబంధించి ఎలాంటి ఒత్తిడి చేయలేదు, విధానపరంగా అధికారులే బదిలీ చేశారన్న అంశాన్ని ప్రస్తుతం సెల్ఫ్ అఫిడవిట్ లో కేటీఆర్ మెన్షన్ చేశారు. కాబట్టి ఒకవైపు సెల్ఫ్ అఫిడవిట్ లో ఉన్న అంశాల ఆధారంగా ఇటు ఏసీబీ కౌంటర్ దాఖలు సంబంధించి 31వ తేదీన జరిగే విచారణలో వీటన్నిటికి సంబంధించి కూడా వాదోపవాదాలు జరిగే అవకాశం అయితే కనబడుతుంది. మన 31వ తారీఖు కేటీఆర్ కి సంబంధించిన ఏదైతే క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ క్వాష్ ఇస్తారా ఇవ్వరా, ఒకవేళ ఇవ్వకుంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, 31st రోజునే ఏసీబీ అరెస్ట్ చేస్తుందనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ ఊహాగానాల నేపథ్యంలో కేటీఆర్ బయట ఏదైతే భయపడే ప్లేట్ ఫిరాయింపు చేసే ఏదైతే సెల్ఫ్ అఫిడవిట్ కోర్టులో దాఖలు చేశారని అయితే ప్రస్తుతం అయితే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి 31వ తారీఖు మరి కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదా అతని నోటీసులు ఇచ్చి ఏసీబీ విచారిస్తుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తం మీద ఏసీబీ ఇచ్చినటువంటి కౌంటర్ ఆధారంగానే కేటీఆర్ కూడా సెల్ఫ్ అఫిడవిట్ కూడా దాఖలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ అమర్.